వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ట్రైలర్ ఎలా ఉందా? నిజంగా ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి సినిమాల్లో కొరియన్ కనకరాజు ట్రైలర్ అయితే చాలా పాజిటివ్ అయితే చాలా ఫ్యాన్స్ అయితే కొంచెం ఆకట్టుకుంది. గతంలో చేసిన కొన్ని సినిమాల కంటే వరుణ్ తేజ్ గారికి కొంచెం హిట్ లేక చాలా ఫ్యాన్స్ కి అయితే కొంచెం నర్వసింగే ఉంది. ఎందుకంటే చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ గా ఒక్కొక్క భారీ సినిమాల్లో చేస్తూ వస్తున్నాడు. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు పోటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు చాలా యంగ్ హీరోలు కథ పరంగా స్టాండర్డ్ గా అంతా బట్టి చేస్తున్నారు. బట్ ఈ పోటీలో ఏంటంటే ఇష్టం వచ్చినట్టు కొన్ని సినిమాలు చేస్తే కూడా వర్కౌట్ అవ్వట్లేవు చాలా వరకు. ఇప్పుడు వరుణ్ సార్ కి అయితే చాలా గొప్ప హీరో, ఆయన కూడా కట్అవుట్ ప్రభాస్ లాగా ఒక మంచి స్టోరీ పడితే మాత్రం ఆయన ఎక్కడికో ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోతాడు. సో ఇంకా అలాంటి స్టోరీస్ కంచె తర్వాత అట్లాంటి ఒక మంచి ఫిలిమ్స్ చాలా కొన్ని లవ్ స్టోరీస్ కూడా చేశాడు. అవి బాగా ఆకట్టుకున్నాయి. ఓకే, కానీ ఇంకా అంటే ఒక మాస్ గద్దరకొండ గణేష్ లో కూడా చాలా లుక్ బాగుంది, అవి కూడా బాగున్నాయి. కొన్ని సినిమాలు కూడా బాగున్నాయి. ఇంకా అంటే ఊర మాస్ లెవెల్లో ఫ్యాన్స్ కి అంటే మెగా ఫ్యాన్స్ కి వచ్చే బూస్ట్ లాగా ఇంకా కొంచెం రావాలని అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ కొరియన్ కనకరాజు అయితే మరి టైటిల్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. దాంట్లో చూసుకోవచ్చు ఆల్రెడీ గాంధీ గారి ముద్ర కానొస్తుంటారు మామూలుగా డైరెక్టర్ అంటే అనిపిస్తుంది. దాంట్లో కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కటి ఒక ఎమోషనల్ లాగా ఒక మెసేజ్ లాగా కూడా ఉండబోతుందని చెప్పేసి డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. చూస్తే బేసిక్ లాగా అదే లవ్ స్టోరీ లాగా ఉంటుంది కొంచెం. అంటే ఇది కొంచెం ఏదైనా సరే నాకు అనిపించింది దాన్ని చూస్తే ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. కొంచెము మన కార్తికేయ 1 ఎట్లా 2 ఉందో అట్లా కొంచెం అట్లాంటి బేస్ లాగా కనిపిస్తుంది. సో అందులో కమెడియన్ కూడా చాలా తన ఎంటర్టైన్మెంట్ చాలా ఫన్ ఆ సినిమాలో చాలా బాగా చేశాడు. ఇందులో కూడా వరుణ్ సార్ కి ఆయనకి చాలా చాలా అద్భుతంగా ఉంది. అది వచ్చినటువంటి ఇప్పుడు పోస్టర్ లో ట్రైలర్ లో కూడా ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. వరుణ్ సార్ది చాలా డిఫరెంట్ గా ఉంది. చేసిన సినిమాల్లో కూడా ఇది చాలా కష్టపడుతున్నాడు. బడ్జెట్ కూడా కొంచెం హై బడ్జెట్. ఇది చాలా హీరోయిన్ కూడా చాలా ఫ్రెష్ గా డిఫరెంట్ గా కొత్త వాళ్ళు తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది. అంటే వరకు దయాల సినిమా అంటే తెలుగు దయాలు ఇట్లనే ఉంటుంది. అవునవును, ఒక కొరియన్ దయ్యము. అవును ఆ మాస్టర్ కూడా ఇది నిజంగానే కాన్సెప్ట్ అయితే కొత్తగా తీసుకుంటున్నారు. ఇది అంటే ఉన్న కాన్సెప్ట్ కొంచెం ఉన్నప్పటికీ అక్కడక్కడ దీన్ని డిఫరెంట్ గా చూపించి ప్రేక్షకుల్ని ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చోబెట్టేలాగా ఎంటర్టైన్మెంట్ పండిస్తే మాత్రం డైరెక్టర్ గారికి వరుణ్ సార్ కి ఒక మంచి హిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికి ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు హీరోలు డైరెక్టర్లు ఇప్పుడు వచ్చే స్క్రిప్ట్లు కానీ చాలా హెవీ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో ప్రతి ఒక్కరు ఎంత ఇండస్ట్రీ పర్సన్ అయినప్పటికీ కూడా తట్టుకొని ఒక హిట్ కొట్టాలంటే చాలా కష్టమే ఉన్నది. సో అలాంటిది మెగా ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. అంటే మెగా ఫ్యాన్స్ కి మంచి సినిమాలు రావాలని చెప్పేసి. ఇంకోటి మంచి హార్డ్ వర్క్ పర్సన్ హీరో వరుణ్ సార్ కూడా చాలా కష్టపడతాడు, డెడికేటెడ్ గా, చాలా డౌన్ టు ఎర్త్. అన్ని సినిమాలు కూడా తను చూసాం. కంచె గానీ, ఫస్ట్ లో వచ్చే సినిమా గానీ, మధ్యలో రాశికాంత్ మంచి సినిమాలు కొన్ని లవ్ స్టోరీస్ కూడా చాలా అద్భుతంగా హిట్ అయినాయి. కొన్ని ఇంకా కావాలి. ఆయనకు మంచి మ్యాస్ ఫాలోయింగ్ కట్అవుట్ కి, ఆ హైట్ పర్సనాలిటీకి చాలా ఊర మాస్ లెవెల్లో అట్లాంటి సినిమా పడితే మాత్రం మామూలుగా ఉండదు భయ్య. సో వరుణ్ అలాంటి సినిమాలు చేయాలని మంచి నేనైతే కోరుకుంటున్నా. ఒక ఫైట్ లాగా ఒక ఆడియన్స్ కి ఒక స్టాలిన్ మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎలా ఉందో ఆ స్టాలిన్ లాగా, బాహుబలి లాగా కొన్ని డిఫరెంట్ ఫిలిమ్స్ చేయాలని అయితే కోరుకుంటున్నా. ఈ సినిమా తోటి ఇంకా హిట్ టాక్ సెన్సేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.